ఐపోల్ సర్వే సంస్థ అందిస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ని సో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఐపోల్స్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సో ఎవరు గెలవబోతున్నారు ఏమిటి, సో డివిజన్ పరంగా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మొదటగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో 7 సెగ్మెంట్లు ఉంటాయి. అండ్ ముందుగానే చెప్తున్నాం ఐపోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఇది ఆల్మోస్ట్ కొంత నియర్ బై ఉంటుంది. బట్ ఎగ్జిట్ పోల్స్ నాట్ ఎట్ ఆల్ అండ్ ఎగ్జాక్ట్ పోల్స్, బట్ ఒక అంచనా కోసం గతంలో ఉన్నటువంటి సర్వేల ప్రకారం సో జూబ్లీహిల్స్ పల్స్ ని ప్రకారం ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఇది. సో బోరబండలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి 42.3% ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి ఇదే బోరబండ నుంచి 7.8% ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కొంత ఎక్కువ ఓటు బ్యాంక్ సంపాదించుకుంది. ఐపోల్ సర్వే సంస్థ ప్రకారం 46.7%. సో ఇక మిగతా అదర్స్ విషయానికి వస్తే 3.2%. కమింగ్ టు రెహమత్ నగర్ విషయానికి వస్తే రెహమత్ నగర్, బోరబండ, యూసఫ్ గూడ, ఈ కృష్ణానగర్ ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఈ మొత్తం కూడా అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కి ఎక్కువ హోప్స్ ఉంటాయన్నటువంటి ఊహాగానాలు వినిపించాయి. సో ఎందుకంటే అక్కడ స్థానికుడు అన్నటువంటి వాదన కూడా బలంగా వినిపించింది ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా. సో రెహమత్ నగర్ లో కాంగ్రెస్ పార్టీకి 53.5% పోలింగ్ నమోదైతే బీజేపీకి 5.2% అండ్ బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ 38.8%. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముందంజలో కనిపిస్తోంది ఐపోల్ సర్వే సంస్థ ఇస్తున్నటువంటి రిపోర్ట్ పరంగా చూస్తే గనక. తర్వాత షేక్పేట్ లో కాంగ్రెస్ పార్టీకి 42.4% ఉంటే గనక బీజేపీకి 7.9% అండ్ బీఆర్ఎస్ పార్టీకి 46.9%. అంటే షేక్పేట్ లో కొంత బీఆర్ఎస్ పార్టీ ఎడ్జ్ కనిపిస్తోంది. కమింగ్ టు శ్రీనగర్ కాలనీ విషయానికి వస్తే 49.2% తోటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కొంత ముందంజలో కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ 6.1 అంటే ఎక్కడ కూడా ఒక 10% ఓటు బ్యాంక్ ఈ సెగ్మెంట్ లో భారతీయ జనతా పార్టీకి పెరిగింది మాత్రం కనిపించలేదు. సో బీఆర్ఎస్ పార్టీకి 42.6% అంటే కొంత నెక్ టు నెక్ మొదటి నుంచి అనుకుంటున్నట్టు నెక్ టు నెక్ మాత్రం ఇక్కడ కనిపిస్తోంది. కమింగ్ టు శ్రీనగర్ కాలనీ, ఎస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. 49.2% కాంగ్రెస్ పార్టీ వస్తే 6.1% తోటి భారతీయ జనతా పార్టీ, 42.6% తోటి బీఆర్ఎస్ పార్టీ. కమింగ్ టు వెంగళరావు నగర్ విషయానికి వస్తే 48.6% తోటి కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత 8.2% తోటి భారతీయ జనతా పార్టీ, 41.4% తోటి బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో ఇక్కడ ఒక 7% అటు ఇటుగా తేడా ఉంది. 7-8% వెంగళరావు విషయానికి వస్తే కనుక ఎర్రగడ్డలో ఆల్మోస్ట్ 43.8% తోటి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ సాధిస్తే 7.4% తోటి బీజేపీ, ఆ తర్వాత 45.2% అంటే ఇక్కడ కూడా 2% కొంత ఎక్కువ ఎడ్జ్ బీఆర్ఎస్ పార్టీకి చూపిస్తోంది ఈ ఐపోల్ సర్వే సంస్థ ఇస్తున్నటువంటి రిజల్ట్ చూస్తే. కమింగ్ టు ఎర్రగడ్డ విషయానికి వస్తే కూడా ఇక్కడ 43.8% తోటి కాంగ్రెస్ పార్టీ ఉంటే కనుక 7.4% తోటి బీజేపీ, 45.2% తోటి బీఆర్ఎస్ పార్టీ. అంటే కేవలం 2% మాత్రమే అటు ఇటుగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎడ్జ్ చూపిస్తూ ఉంటే యూసఫ్గూడలో కాంగ్రెస్ పార్టీ 50% తోటి ఉంటే 36.6% తోటి బీఆర్ఎస్ పార్టీ ఉంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముందంజలో కనిపిస్తోంది. ఓవరాల్ గా 10.7% తోటి బీజేపీ ఉంది. సో ఓవరాల్ గా ఒక్కసారి ఓవరాల్ రిపోర్ట్ చూస్తే గనక 47.2% కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ సాధించుకుంది. 5 గంటల వరకు ఉన్నటువంటి పడ్డటువంటి ఓట్ల ప్రగ్గా చూస్తే. ఆ తర్వాత 42.6% తోటి బీఆర్ఎస్ పార్టీ, అంటే కేవలం ఒక 4-5% మాత్రమే బీఆర్ఎస్ పార్టీ తక్కువ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కొంత ఓటు బ్యాంక్ ఎక్కువ సాధించుకున్నది కనిపిస్తోంది ఈ సర్వే రిపోర్ట్ పరంగా చూస్తే. ఇంకా మిగతా ఇతరుల విషయానికి వస్తే 2.6%తో ప్రస్తుతాన్ని మాత్రం కనిపిస్తోంది. సో ఓవరాల్ గా ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గ బైపోల్ సంబంధించి